హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్. సో ఈ వీడియోలో మనం మీకు మోకాల నొప్పులు వచ్చి మోకాల నొప్పులతో బాధపడుతూ చాలా ఇబ్బందులు ఎక్కువైపోయి మీకు నీ రీప్లేస్మెంట్ అవసరమా లేదా అనేది ఎలా తెలుసుకుంటారు అనే టాపిక్ మీద మాట్లాడుకుందామండి. సో బేసిక్గా ఇది మన మోకాల యొక్క డెమో మోడల్. సో ఇది పైన ఉన్న బోన్ని ఫీమర్ బోన్ అంటాము, కింద ఉన్న బోన్ని టిబియా అంటాము. ఈ పక్కన చిన్న బోన్ ఉంది కదండి సైడ్కి, దీన్ని ఫిబులా అంటాం అనమాట. ఈ మోకాళ్ళ ముందు చిన్న బోన్ ఉంది కదండి, ఇది పటెల్లా అనమాట. సో ఇదేమో క్వాడ్రిసెప్స్ టెండానా, ఇక్కడ ఇదేమో పటెల్లార్ టెండాన్ అంటాము. సో ఈ బ్లూ కలర్లో ఉంది కదండి, దీన్ని మెనిస్కస్ అంటాం అనమాట. సో మీడియల్ సైడ్ ఉంటే మీడియల్ మెనిస్కస్, లాటరల్ సైడ్ ఉంటే లాటరల్ మెనిస్కస్. ఈ పక్కన సైడ్ ఒక బ్యాండ్ ఉంది కదండి, దీన్ని ఎంసీఎల్ అంటాము. ఈ పక్కన సైడ్ బ్యాండ్ ఉంది కదండి, దాన్ని ఎల్సీఎల్ అంటాం. ఈ వెనకాల ఉన్న లిగమెంట్ని పీసీఎల్ అంటాం, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇక్కడ ముందు ఉంది కదండి జాయింట్ లోపల, ఈ లిగమెంట్ని ఏసీఎల్ అంటాం, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇక్కడ ఫీమర్ వెనకాల వైపు నుంచి వచ్చి టిబియాకి యాంటీరియర్గా అతుక్కుంది కదండి, దాన్ని. సో అసలు ఏంటి మోకాల అరుగుదల అంటే ఏంటంటే, అది యూజువల్గా వయసుతో పాటు మోకాలు అనేది అరగడం అనేది మనం కామన్గా చూస్తామండి. దాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, ఓకేనా. ఇక సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటంటే, ఏదైనా కారణం వల్ల మోకాళ్ళు అరుగుదల అవుతూ ఉంటే దాన్ని సెకండరీ అంటారు. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా ఇంతకుముందు మోకాలికి ఇక్కడ ఏమైనా దెబ్బ తాకి యాక్సిడెంట్ అయ్యి అది సరిగ్గా అతుక్కోక అట్లా మాల్ యూనియన్ వల్ల కానివ్వండి, వీటి వల్ల కూడా మోకాలు అరగచ్చు అనమాట. సో దాన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. సో ఏదైనా కారణం చేత మనకి మోకాల్లో ఏంటంటే కొన్ని చేంజెస్ కనపడతాయి ఎక్స్రేలో. అంటే ఆస్టియోఫైట్స్ అని చెప్పి, తర్వాత స్క్లీరోసిస్ అని చెప్పేసి, తర్వాత జాయింట్ స్పేస్ నేరో అయిపోవడము. ఇక ఊర్లలో కొంతమంది ఎలా నడుస్తారంటే లిటరల్గా ఇలా నడుస్తారు, ఇట్లా ఫుల్గా ఒకవైపు. అంటే మనకి మోకాలు ఇలా ఉంటుంది కదా, మన కాలు ఇలా ఉంటుంది కదండి, వాళ్ళకి ఇలా వంగిపోతుంది. ఇలా వంగిపోయి జెను వ్యారస్ అంటాం అనమాట, బోలెక్స్, ఇలా నడుస్తారు. సో మామూలుగా మనందరికీ ఎంతో కొంచెం వాల్గస్ ఉంటుంది, ఇది మోకాలు అనుకోండి. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారన్నమాట. మోకాలు ఫుల్ అరిగిపోయి లిటరల్గా ఎముక రాసుకుంటూ ఉంటుంది. అంటే ఈ మోకాలు అనేది ఇలా వంగిపోతుంది అనమాట. సో మనకి ఏమవుతుందంటే, మామూలుగా పుట్టినప్పుడు ఇటువైపు స్పేస్ ఒకేలాగా ఉంటుందండి. సో ఎక్స్రేలో ఏమవుతుందంటే, ఎవరికైతే మోకాళ్ళు బాగా అరిగిపోతాయో వాళ్ళకి ఏమవుతుందంటే లిటరల్గా ఇటువైపు మొత్తం రాసుకుంటూ ఉంటుంది, సరేనా. ఇది పక్కనున్న ఫిబులా బోను. సో ఈ ఎముక రాసుకొని వాళ్ళకి లిటరల్గా పెయిన్స్ హారిబుల్గా ఉంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, నడవలేరు, 4 అడుగులు వేసిన నొప్పులు, ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గదు, లేదంటే ట్యాబ్లెట్ వేసుకున్న రోజే తగ్గుతుంది, మళ్ళీ వేయకపోతే మళ్ళీ పక్క రోజు వస్తుంది. స్టీరాయిడ్ ఇంజెక్షన్ కానీ ఇట్లా ఇంజెక్షన్ తీసుకుంటారు, ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నా తగ్గవు. సో అంత సివియర్గా మీకు డే టు డే డైలీ మీ లైఫ్ స్టైల్, మీ యాక్టివిటీస్ హ్యాంపర్ అవుతున్నాయి అంటే అప్పుడు మీకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. యూజువల్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే, ఈ ఆస్టియోఆర్థరైటిస్కి ఇనీషియల్గా మనము నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తామండి, ఎన్ఎసైడ్స్. తర్వాత ఫిజియోథెరపీ చెప్తామండి, ఎక్సర్సైజెస్ ఇవి చెప్పడం జరుగుతుంది. దీంతో కూడా తగ్గట్లేదు అంటే ఇక తర్వాత ఆప్షన్ ఏంటంటే, కొంతమంది సర్జన్స్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేస్తారు, కొంతమంది సర్జన్స్ ఎర్లీ స్టేజెస్లో ఉంటే పిఆర్పి సజెస్ట్ చేస్తారు, కొంతమంది సర్జన్స్ హైల్రోనిక్ యాసిడ్ బేస్డ్ ఇంజెక్షన్స్, మీరు మార్కెట్లో ఇప్పుడు వినే ఉంటారు గుజ్జు ఇంజెక్షన్ అని చెప్పేసి, అవి సజెస్ట్ చేస్తారు. సో ఏదేమైనా ఈ పిఆర్పి మరియు హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ బాగా మోకాలు అరిగిపోయి సివియర్ స్టేజెస్లో ఉండి ఇక నడవలేక ఇట్లా కుంటుతున్న వాళ్ళకి, అంత సివియర్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి మరియు హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అంతగా పనిచేయవండి. ఇక లేట్ స్టేజెస్లో ఉన్న ఏకైక ఆప్షన్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అండి. మీరు మోకాలు నొప్పులతో బాధపడుతుంటే దయచేసి అశ్రద్ధ చేయొద్దండి. ఇంకొక విషయం చెప్తున్నానండి ఈ వీడియోలో,
అన్ని మోకాల నొప్పులు ఒకటి కావండి, ఓకేనా? అన్ని మోకాల నొప్పులు మోకాల అరుగుదల వల్లనే రావండి. మెనిస్కస్ డ్యామేజ్ అయితే వస్తాయి, కార్టిలేజ్ డ్యామేజ్ అయితే వస్తుంది, పటెలార్ టెండినైటిస్ వల్ల వస్తుంది, లేకపోతే ఇక్కడ హొఫాస్ ఫ్యాట్ ప్యాడ్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ మోకాల నొప్పులకి. చాలా రీజన్స్ ఉంటాయండి, ఓన్లీ మోకాలు అరుగుతానే కాదండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.